మహానటుడు ఎన్టీఆర్ నటవారసుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ వారసత్వ నటనకు వన్నె తెచ్చారని చెప్పడానికి సందేహించనవసరం లేదు. ఒక మహానటుడి తనయుడు చిత్రరంగ ప్రవేశం చేస్తున్నాడని తెలియగానే అతని రాక కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే పక్కాగా ప్లాన్ చేసి తమ వారసులను పరిచయం చేస్తుంటారు సినీ ప్రముఖులు. అయితే మహానటుడు, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మాత్రం తన వారసుడు బాలకృష్ణను హీరోగా పరిచయం చేసేప్పుడు ప్రత్యేక శ్రద్ధ ఏమాత్రం తీసుకోలేదని చెప్పాలి. బాలకృష్ణ సోలో హీరోగా నటించిన మొదటి 3 సినిమాలు సాహసమే జీవితం, డిస్కో కింగు, జననీ జన్మభూమి భారీ ఓపెనింగ్స్తో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి. దాంతో ఆర్టిస్టుగా బాలకృష్ణ పనికిరాడని, ఎన్టీఆర్కు తగ్గ వారసుడు కాడని తొలి రోజుల్లో ప్రచారం జరిగింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 4వ చిత్రం మంగమ్మగారి మనవడితో హీరోగా బాలకృష్ణ జైత్రయాత్ర మొదలైంది. ఇకపటి నుంచి బాలయ్య సినిమా అంటే చాలు బయ్యర్లు పరుగులు తీస్తూ ఆయన చిత్రాల హక్కులు కొనడానికి పోటీపడేవారు. తెలుగునాట ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాబ్ విధానాన్ని ఆ రోజుల్లో కొంతమంది సినీ ప్రముఖులు విమర్శించారు. ఇది చిత్ర పరిశ్రమకు క్యాన్సర్ లాంటిదని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ విధానం వల్లే భారీ బడ్జెట్ చిత్రాలకు మరిన్ని వసూళ్లు వచ్చే వీలు ఏర్పడింది. నటీనటుల పారితోషకాలు పెరగడానికి స్లాబ్ విధానం కారణమైంది. ఆ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్లంప్ ఏర్పడింది. అయితే ఆ స్లంప్ ప్రభావం బాలకృష్ణ మీద, ఆయన సినిమాల మీద పడలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో విడుదలైన బాలకృష్ణ చిత్రం అపూర్వ సహోదరులు భారీ వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్ పేరు ఎత్తితే చాలు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పులకించిపోతుంటారు. ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం, అభిమానం ఆయనకు. 3వ తరం దర్శకుల్లో ఎన్టీఆర్తో 12 చిత్రాలకు పనిచేసిన ఘనత రాఘవేంద్రరావుది. ఎన్టీఆర్తో రూపొందించిన 3 ద్విపాత్రాభినయ చిత్రాలు గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి ఘన విజయం సాధించాయి. అలాగే ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన అపూర్వ సహోదరుల చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం. తన సోదరుడు కృష్ణమోహన్ రావుతో కలిసి ఆర్కే అసోసియేట్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి రాఘవేంద్రరావు నిర్మించిన తొలి సినిమా కూడా ఇదే. 1986 మార్చి 1వ తేదీన మద్రాస్లోని ఏవిఎం స్టూడియోలో అపూర్వ సహోదరుల చిత్రం షూటింగ్ మొదలైంది. దొంగలా దోచుకో అనే పాటతో చిత్రీకరణ మొదలైంది. బాలకృష్ణ, విజయశాంతులపై చిత్రీకరించిన పాట అది. ముహూర్తపు షాట్కు రెబల్ స్టార్ కృష్ణంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాపిచ్చారు. ఎన్టీఆర్ నటించిన రాముడు భీముడు చిత్రం ఫార్ములాలోనే ఈ చిత్రకథ సాగిన తన ద్విపాత్రాభినయంలో వైవిధ్యం ప్రదర్శించారు బాలకృష్ణ. రాఘవేంద్రరావు దగ్గర పనిచేసే అసోసియేట్ డైరెక్టర్ సునీల్ వర్మ అందించిన ఈ కథకు సత్యానంద మాటలు రాశారు. సాధారణంగా ద్విపాత్రాభినయ చిత్రాల్లో ఒక పాత్ర సాఫ్ట్గా, మరో పాత్ర రఫ్గా ఉంటాయి. కానీ అపూర్వ సహోదరుల చిత్రంలో సహోదరుల పాత్రల రెండూ రఫ్గా ఉండటం విశేషం. బాలకృష్ణ సరసన విజయశాంతి, భానుప్రియ నటించారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. మద్రాసు, మైసూరు, ఊటీలలో జరిగిన 3 షెడ్యూల్స్తో అపూర్వ సహోదరుల చిత్రం పూర్తయింది. విజయదశమి కానుకగా 1986 అక్టోబర్ 9న ఈ చిత్రం విడుదలైంది. ఏరియా అమ్మకాల్లో అప్పటివరకు విడుదలైన చిత్రాల కంటే అత్యధిక రేట్లకమ్ముడైన సినిమా ఇది. తొలివారం 84,14,650 రూపాయల వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. బాలకృష్ణ నటి జీవితంలో ఒకే ఏడాది 6 వరుస విజయాలు చూడడం అరుదైన రికార్డు. 1986లో ఆ విశేషం చోటు చేసుకుంది. ముద్దుల కృష్ణ చిత్రంతో మొదలైన ఈ విజయ పరంపర 1986లో బాలకృష్ణ చివరి సినిమాగా వచ్చిన అపూర్వ సహోదరులతో పూర్తయింది. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోయినా తనదైన మార్కుతో రాఘవేంద్రరావు చిత్రాన్ని మలిచిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.